హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు గ్లోబల్ ఫోరెక్స్ ట్రేడింగ్ అకాడమీ. సో మనం ఈరోజు వచ్చేసి ఏదైతే అంటే కాల్ ఇచ్చామో గోల్డ్ దాని రిలేటెడ్ ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి కనుక గమనిస్తే కనుక మీరు ఇక్కడ మార్నింగ్ వచ్చేసి 9:24కి వచ్చేసి ఎగ్జాక్ట్గా వచ్చేసి XAUSD వచ్చేసి నేను సెల్ చేయండి అని చెప్పడం జరిగిందనమాట. సో ఎందుకు ఈ కాల్ ఇచ్చాను అనేది ఒకటి డిస్కస్ చేసుకున్నాం. అలాగే పొజిషన్ తీసుకునేటప్పుడు నేను కూడా పొజిషన్ తీసుకోవడం జరిగిందనమాట. నా అకౌంట్ వచ్చేసప్పుడు వచ్చేసి ఇక్కడ కనుక గమనిస్తే కనుక మీరు రియల్ అకౌంట్ ఇక్కడ చూడండి, రియల్ అని చూపిస్తున్నాను, ఎగ్జాక్ట్గా రియల్ అని చూపిస్తాను. $183 ఉంది. సో అప్రాక్సిమేట్లీ నేను ఒక 40+ డాలర్స్ దాకా ఈ పిక్లో నేను చూపించడం జరిగిందంట ప్రాఫిట్ అనేది మీకు. సో అలాగే నెక్స్ట్ చూస్తే కనుక ఫాలోఅప్స్ అనేది కూడా విధానం చూడండి. ఫాలోఅప్స్లో కూడా ఇక్కడ ఈ పిక్లో చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ వచ్చేసి $80 దాకా ప్రాఫిట్ అనేది రావడం జరిగిందంట. సో అంటే మోర్ దాన్ అంటే మీకు క్లారిటీగా ఎందుకు ఈ కాల్ అనేది ఇచ్చాను అనేది కూడా ఈ పిక్ అనేది మీకు సజెస్ట్ చేయడం జరిగింది. అంటే నేను ఇచ్చిన విధానం నుంచి వచ్చేసి మోర్ దాన్ వచ్చేసి మనకు 20 పాయింట్స్ దాకా మూమెంట్ అనేది రావడం జరిగింది. ఒకసారి దానికి రిలేటెడ్ అనాలిసిస్ అనేది చూద్దాం. ఇది వచ్చేసి 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో దానికి సంబంధించిన ట్రెండ్ అనమాట. సో ప్రీవియస్ వీక్ ఏం జరిగింది అనేది చూస్తే కన్నా అంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి వచ్చేసి ఒక రేంజ్ బౌండ్ మార్కెట్లో వచ్చేసి కన్సల్టేషన్ కింద ట్రేడ్ అనేది జరుగుతూ వస్తుందన్నమాట. సో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా వచ్చేసి ఇదే మెయింటైన్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈరోజు ఈ టైంకి ఎందుకు సెల్ ఇచ్చారు అనేది పాయింట్. ఇక్కడ ఒకసారి 30 మినిట్స్ నుంచి 5 మినిట్స్ టైం ఫ్రేమ్ కన్నా మూవ్ అయితే కన్నా మీరు ఇంకొంచెం క్లారిటీగా వచ్చి ఈ రోజు సంబంధించిన పివోట్ పాయింట్ ఎక్కడ జనరేట్ అయింది అనేది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో మీకు ఇక్కడ ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎగ్జాక్ట్గా. ఇక్కడ చూస్తే కన్నా మార్నింగ్ ఓపెనింగ్ ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఆ క్యాండిల్ ఓపెన్ అయిన తర్వాత ఒక కరెక్షన్ అనేది జరగడం జరిగింది. ప్రీవియస్ డే క్లోజింగ్ ప్రైస్ వరకు వచ్చి అటు నుంచి మళ్ళీ డౌన్ ట్రెండ్. సో ఓవరాల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ కావడం వల్ల ట్రెండ్ కూడా మళ్ళీ డౌన్ రావడం జరిగింది. కానీ ప్రీవియస్ యొక్క క్లోజింగ్ అంటే ప్రీవియస్ డే యొక్క లో వరకు వచ్చింది ఎగ్జాక్ట్గా చూడండి. ఎగ్జాక్ట్గా ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ వచ్చేసి కన్సల్టేషన్ జరుగుతూ వచ్చింది. అక్కడ వరకు వచ్చింది, మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకునింది తిరుపా. సో ఈ రోజు యొక్క పివోట్ పాయింట్ ఏదైతే జనరేట్ అయిందో ఆ పివోట్ పాయింట్ కాడికి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి డౌన్ ట్రెండ్ రావడం జరిగింది. సో నాకు అనిపించింది ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా మంచి మూమెంట్ ఉంటుంది, ఈ టైంలో క్యాప్చర్ చేయొచ్చు అనుకున్నాను. సో ఎందుకంటే దీంట్లో అంటే ఈ స్టాక్ మార్కెట్ ఈ ఇండియన్ మార్కెట్లో మాదిరిగా దీని మీద ఎప్పుడంటే అప్పుడు తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే లివరేజ్ అనేది అప్లై చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ కనుక గమనించండి మీరు. సో ఇక్కడ కనుక గమనించండి ఓవరాల్గా ఒక డౌన్ ట్రెండ్ అనేది రావడంలో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ సమ్ టైం వచ్చేసి కరెక్షన్ అనేది తీసుకొని ఒక తీసుకోవడము అక్కడ నుంచి మంచిగా ఒక మూమెంటం క్యాండిల్ అనేది జనరేట్ అయింది. ఎప్పుడైతే ఈ విధంగా మూమెంటం క్యాండిల్ జనరేట్ అయిందో సో నాకు అనిపించింది మనకు సంబంధించిన టుడే పివోట్ పాయింట్ ఇది కాబట్టి 100% ఇది రీచ్ అవుతుంది అనుకున్నాను. అందుకనే మీకు ఈ కాల్ అనేది సజెస్ట్ చేయడం జరిగింది. సో ఏదైతే ఇచ్చాను కాల్ ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా 4075లో ఇచ్చాను. సో అనుకునే 4075 నుంచి 4053 అంటే అప్రాక్సిమేట్లీ 20 పాయింట్స్ మూమెంట్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగింది. మీకు ఇచ్చిన కాల్లో కూడా వచ్చేసి నేను వచ్చేసి పొజిషన్స్ తీసుకున్న విధానంలో కూడా ఈరోజు వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ముందు వచ్చేసి మన అకౌంట్లో $180 ఉండింది కదా, ఇప్పుడు చూడండి $220. అంటే తక్కువ క్యాపిటల్తో కూడా మనం ఇక్కడ ట్రేడ్ చేసుకోవచ్చు. సో మనం తీసుకున్న విధానంలో కూడా వచ్చేసి ప్రాఫిట్స్ బుకింగ్ అంటే డిఫరెంట్ లాట్ సైజ్ అనేది కూడా నేను ఇక్కడ మీరు కనుక గమనిస్తే కన్నా సేమ్ క్వాంటిటీ అంటే వాల్యూమ్ అనేది ఒకటేసారి నేను తీసుకోలేదన్నమాట. అంటే 0.10 కానీ అట్లా తీసుకోకుండా 0.03, 0.03, 0.03 ఆ విధంగా తీసుకుంటా రావడం జరిగిందంట. ఎందుకు అంటే ఒక పర్టికులర్లో ఒకదానికి స్టాప్ లాస్ అనేది మార్చుకుంటాం, ఇంకో దానికి రివర్స్ స్టాప్ లాస్ మార్చుకుంటాం, ఇంకో దానికి రివర్స్ స్టాప్ లాస్ మార్చుకుంటాం. ఒక లెవెల్ అనేది పోయినాక ఒక్కోసారి మనకు సింగిల్ సైడ్ మూమెంట్ అనేది ఉంటుంది అన్నమాట. అలాంటి మూమెంట్ను క్యాప్చర్ చేయాలంటే ఈ మార్కెట్ బెటర్ అనేసి. సో ఇక్కడ మేము ఓన్గా డెవలప్ చేసి ఇండికేటర్లో కూడా వచ్చేసి సేమ్ టైంలో ఇక్కడ వచ్చేసి డౌన్ ట్రెండ్ రిలేటెడ్గా మనకు ఛానల్ బ్రేక్అవుట్ అయితే ఒక క్యాండిల్ ఆరో మార్క్ అనేది ఒకటి జనరేట్ అయింది, మూమెంటం అనేది చూపించింది అనమాట. సో ఇది పర్సనల్గా వచ్చేసి సో డ్యామ్ షూర్గా అనిపించింది ఈసారి ఖచ్చితంగా మూమెంటం పోతుంది అనేసి. అందుకనే మనం ఈ కాల్ అనేది జనరేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇలాంటి మూమెంటం కాల్స్ కావాలి అన్న మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావచ్చు. సో మీరు వచ్చేసి మన అండర్ కింద అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్నెస్ అనేది ట్రేడింగ్ అకౌంట్ ఉంటే కన్నా సో మ్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. మ్యాపింగ్ కావాలంటే మాతో కాంటాక్ట్ కావచ్చు. ఇక్కడ కనెక్ట్ మీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి డిస్కషన్ గ్రూప్లో క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మాతో మ్యాపింగ్ కావచ్చు. ఇంకా న్యూ అకౌంట్ కావాలంటే కన్నా సో డిరైవ్ ట్రేడింగ్ అకౌంట్ అనేది కూడా దీని మీద క్లిక్ చేసి చేసుకోవచ్చు. అలాగే కాపీ రైటింగ్ యాక్సెస్ అనేది కూడా ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చేసి డిరైవ్ ట్రేడింగ్ అకౌంట్ పైన క్లిక్ చేసుకొని మాతో టైఅప్ కావచ్చు అనమాట. మేము ప్రాసెస్ అనేది చేస్తాం కాపీ రైటింగ్కి. మా ట్రేడ్లో ఏం జరుగుతున్నాయో మీకు అదే ట్రేడ్ జరుగుతుంది. థ్యాంక్ యూ.